హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కాఫిర్ G5లో తెలుగాడేలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామా. ఇది యాక్చువల్గా ఒక సినిమా కాదు, 2019లో ఒక వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాన్నే ఇప్పుడు మూవీగా తీసుకొచ్చారు. ఈ ట్రెండ్ ఇంకా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మంచి వెబ్ సిరీస్లు చూడాలని చాలా మందికి ఉంటుంది. రన్ టైం ఎక్కువ వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఒక మూవీగా తీసుకొస్తున్నారంటే ఓన్లీ మెయిన్ సీన్స్ మాత్రమే ఉంటాయి. నేనైతే ఇంతకుముందు ఈ సిరీస్ని చూడలేదు, ఇప్పుడు మూవీగానే చూసా. రన్ టైం 2 hours 20 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ జైల్లో ఒక సీన్లో కొంచెం అడల్ట్ కంటెంట్లో అనిపిస్తుంది, బట్ అక్కడ ఏమీ ఉండదు. సో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందంటే నచ్చింది భయ్య, నాకు చాలా నచ్చింది. గ్రిప్పింగ్, ఎమోషనల్, ఇన్స్పిరేషనల్, ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ డ్రామా. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఇట్స్ హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫుల్ విత్ లవ్ అండ్ హ్యూమనిటీ. వితౌట్ స్పాయిలర్స్, బేసిక్గా ప్లాట్ ఏంటంటే పాకిస్తాన్కి చెందిన ఒక అమ్మాయి LOC దాటి ఇండియాలోకి అనుకోకుండా వచ్చేస్తుంది. ఆమెను మన వాళ్ళు టెర్రరిస్ట్ అనుకొని జైల్లో వేస్తారు. 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆమెకు ఒక పాప కూడా ఉంటుంది. అలాంటి టైంలో మన ఇండియన్ జర్నలిస్ట్ ఆమెకు సపోర్ట్ చేయాలి అనుకుంటాడు. మరి లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మొన్న ఆ మధ్యనే ద డిప్లొమాట్ అనే మూవీ చూసా కదా, బాలీవుడ్ది. అందులో ఇండియన్ అమ్మాయి పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ నుండి ఎలా వస్తుంది అనే పాయింట్ ఉంటే, ఇందులో మాత్రం పాకిస్తాన్ నుండి వచ్చిన అమ్మాయి మన ఇండియన్ జైల్లో ఉంటూ తిరిగి రిటర్న్ పాకిస్తాన్ ఎలా వెళ్తుంది అనే కాన్సెప్ట్. అసలు ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ అంటే మాత్రం పర్ఫార్మెన్సెస్. లేడీ క్యారెక్టర్ అద్దరుగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమెకు సపోర్టింగ్గా మోహిత్ రాణా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్ మనకి చాలా గుర్తుంటుంది. ఏమీ ఆశించకుండా హెల్ప్ చేయాలనుకోవడం. దయా మిర్జా గారికి ఈ సిరీస్కి బెస్ట్ యాక్ట్రెస్గా కూడా అప్పట్లో అవార్డు కూడా ఇచ్చారంట. ఫస్ట్ నుండి చాలా గ్రిప్పింగ్గా లాయర్ జైల్లోకి వెళ్ళడం, ఆమె గతాన్ని చెప్పడం, తన స్టోరీని చెప్పడం, తర్వాత స్టోరీ మొత్తం కోర్ట్ రూమ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. అండ్ అక్కడ వచ్చే ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఆ డ్రామా సూపర్ ఉంటుంది. మ్యాక్సిమం సిరీస్ మొత్తం కూడా చాలా ఎమోషనల్గా రన్ అవుతుంటుంది. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అండి, చాలా మందికి కళ్ళ నుండి నీళ్లు తెప్పిస్తుంది. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ కలిసి ఉండడానికి పోరాడతారు, కానీ మేము విడిపోవడానికి పోరాటం చేస్తున్నాం. అది చాలా బాగుంది. ఏముంది, సింపుల్గా వెళ్ళిపోద్ది పాకిస్తాన్కి అనే ప్రిడిక్టబుల్ స్టోరీ అనుకోవచ్చు. సింపుల్గా అయిపోతే ఏం మజా. అందుకే ఈ లవ్ అనే కాన్సెప్ట్, అండ్ తనకు ఒక పాప ఉంది కదా, తల్లి బిడ్డను వేరు చేయాలా అనే ఒక కాన్సెప్ట్, అండ్ లాస్ట్ 20 minutesలో ఎమోషనల్ డోస్ కూడా ఇంకా పెంచారు. అండ్ పాకిస్తాన్ కానీ ఇండియాని కానీ ఏ దేశాన్ని కూడా అంత బ్యాడ్గా చూపించలేదు. అనుకోకుండా దేశం దాటి వెళ్ళిపోతే ఎంత ప్రమాదకరంగా ఉంటుంది. బార్డర్ దాటితే జైలుకే కదా, జైలుకు వెళ్ళేవారు రిటర్న్ రావడం, వాళ్ళ దేశానికి రిటర్న్ వెళ్ళిపోవాలనుకోవడం అంత ఈజీ కాదు. వాళ్ళు పడే బాధలు, వాళ్ళ ఫ్యామిలీ బాధలు, మళ్ళీ వాళ్ళ దేశాన్ని చూడాలనుకునే డ్రీమ్, ఇవన్నీ పాయింట్స్ని బాగానే టచ్ చేశారు. సిరీస్లో టెక్నికల్ వాల్యూస్ అయితే బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక మిట్టెక్కిచ్చింది. ఇది యాక్చువల్లీ సిరీస్ కదా, సెకండ్ సీజన్ కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ లవ్ స్టోరీ ఏమైందో అని తెలుసుకోవడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇప్పటివరకు అయితే రాలేదు, వస్తుందో లేదో తెలియదు. ఫైనల్గా కాఫీర్ తప్పకుండా చూడండి, మంచి కాఫీ తాగిన ఫీలింగ్ అయితే ఇస్తుంది పక్కగా. మరి ఓవరాల్ ఈ మూవీకి రేటింగ్ ఎంతంటే 3.5/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.